హలో, హాయ్ అండి. ఇప్పుడు నేను వీడియో పెట్టినా కదా, వీడియో పెట్టినప్పటి నుంచి చాలామంది మళ్ళీ అడుగుతున్నారు. ఏమనంటే అన్న మేము రావచ్చా ఈ ఫీల్డ్లోకి అని చాలామంది అడుగుతున్నారు. కొందరేమో షర్ట్ చూపించమని చెప్తున్నారు. నేను చూపిస్తా, చూడండి. ఇది ఏదో ఫ్యాషన్ కోసం మాత్రం దీంట్లోకి రావడం అయితే నేను చెప్పను. చాలామంది యూట్యూబ్లో చూస్తున్నారు కదా, చాలామంది యూట్యూబ్లో చూసుకొని యువత ఇప్పుడు ఈ రంగంలోకి రావడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఆ విషయం గురించి మనం ఈరోజు అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఈ ఫీల్డ్ అయితే ఎందుకు ఎంచుకున్నా అంటే, మీరైతే చూడొచ్చు, మాకు ఇంటి దగ్గరనే ఉంటుంది ఇది, ఈ ల్యాండ్. మేమైతే ఇప్పుడు ఈ షెడ్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. ఇక్కడ ఒక 5-6 గుంటలు ఉంటుంది. అయితే మేము ఏం చేద్దాం అనుకున్నాం అంటే, మాకేదో పార్ట్ టైం జాబ్ లెక్క అయితే నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నా. పూర్తి ఒక 1 అవర్ వర్క్ అయితే ఉంటుంది ఇక్కడ. మీరైతే కళ్ళ ముందే చూపిస్తూ ఉన్నాం, మీరు ప్రతి ఒక్కటి మీరైతే వీడియో అంతా జెన్యూన్గా ఉంటుంది, మీరైతే చూసుకోండి. నేను దీంట్లో లక్షలు సంపాదించాలని యూట్యూబ్లో చెప్పినప్పుడు అయితే ఏముండదు. మీరు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే కూడా కావాలంటే ఈ వీడియోలు పెడతా ఉంటా కదా నేను, కింద కామెంట్లలో చూడండి. అంత మాత్రం లాభం అనేది ఏం కనబడదో కూడా చెప్పలేము. ఇది ఏదో పార్ట్ టైం జాబ్ లెక్క చేసుకుంటున్నా. ఇప్పుడు నా గురించి అయితే చెప్దాం అనుకుంటాను ఈ వీడియోలో. మాకు కొంచెం పొలం ఉంది, వ్యవసాయం చేసుకుంటాం. ప్లస్ మళ్ళీ ఇంటి దగ్గర నేను ఇవైతే చూసుకుంటా. కోళ్ళు ఖాళీ ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి అయితే దీంట్లో పెట్టడం జరిగింది. మీరు చూడండి, షెడ్ అయితే చూపించమన్నారు కదా, ఇది మొత్తం షెడ్. లోపల కూడా చూపిస్తాను. మనం ఈ నాటుకోళ్ళలో ఏంటంటే పార్టీషన్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. పార్టీషన్ చేసుకుంటేనే ఇది మీకు నాటుకోళ్ళు జారడానికి అనుకూలంగా ఉంటుంది. ఇవి అయితే మనం కొంచెం కోళ్ళు రిలీఫ్ ఉండడానికి, బద్ధకం ఉండకుండా దీని మీదకి ఎగిరి కొంచెం ఆడుకున్నట్టు అట్లా ఇట్లా ఉంటాయి. కాబట్టి ఇవైతే స్టాండ్లు అయితే వేసి, నేను మా రెంట్కి ఇచ్చే స్టాండ్స్ ఉండే ఇంటి దగ్గర, అవి అయితే ఒక 3 పెట్టి దాని మీద 4-5 కట్టెలు అయితే వేసిన. ఈ షెడ్ వచ్చేసి పొడవు వెడల్పులు నేను ఇంతకుముందు వీడియో కూడా తీసిన, ఆ వీడియో చూడండి. మీకు ఆ వీడియో చూస్తే దీని గురించి మొత్తం అవగాహన వస్తుంది. మేము ఇళ్ళనేమో చిన్న చిక్స్ పిల్లలు తీసుకొచ్చినప్పుడు దీంట్లో బ్రూడింగ్ పెట్టుకుంటాను నేను. ఈ పక్క దాంట్లో ఏమన్నా బర్డ్స్ కానీ ఏమన్నా డిసీజెస్ వచ్చి కానీ ఏమన్నా హెల్తీగా లేని కూడా దాంట్లోనే వేస్తాను. దీంట్లో కటింగ్ బర్డ్స్ అయితే వేస్తాను. దీంట్లో కటింగ్ బర్డ్స్ వేస్తా. ఇది మనకు వచ్చేసి 12x12 రూమ్స్, అవి 2 చిన్న చేసుకున్నా. ఇదైతే మన షెడ్ పూర్తినైతే చూడండి. దీంట్లో మనకు ఒక 1000 నుంచి 800 నుంచి 1000 కోళ్ళ వరకు అయితే చాదుకోవచ్చు, నాటుకోళ్ళు. ఇంత లెంత్ అయితే మేము వేసుకోవడం జరిగింది. బయట మనం ఇక ఫ్రీ రేంజ్గా, మనకు ఫెన్సింగ్ అంటూ ఏం లేదు, మీరు చూసుకోవచ్చు. మనమైతే ఫ్రీ రేంజ్లో మొత్తం మన చుట్టుపక్కల పొలాలు అవి ఉంటాయి కాబట్టి ఇక మేము బయటికి పెట్టుకొని ఒక 1 అవర్ ఇక్కడనే ఉంటాం మేము. అంతే. ఇది మనకు ఒక పార్ట్ టైం జాబ్ లెక్క యూజ్ అవుతుంది అంతే. ఓకేనా అండి? చూడండి. ఇది నాకు తెలిసి అయితే నేను కొన్ని షెడ్స్ అయితే నేను చూడడం జరిగింది. నేను పెట్టే ముందు చాలామందిని చూసినాకనే నేను ఈ ఫీల్డ్కి అయితే వచ్చిన. నేను ఇట్లా యూట్యూబ్ ద్వారా వీడియోస్ చూసి అయితే ఈ ఫీల్డ్లోకి రాలేదు. నేను ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి చూసి వాళ్ళ దగ్గర తెలుసుకొని అసలు ఏంది మార్కెటింగ్, ఏంది అసలు ఈ సాత్ ఎట్లా ఏందనేది కూడా నేను పూర్తి వాళ్ళ దగ్గరికి పోయి నేను తెలుసుకున్నాకనే మాత్రం ఈ షెడ్ పెట్టడం జరిగింది. మనము ఈ ఒక బ్యాచ్ మీద మనం వేసుకున్న బ్యాచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన లాభ నష్టం అనేది. ఆ లాభ నష్టం గురించి నేను ఈ బ్యాచ్ అయిపోయినాక మొత్తం ఈ బ్యాచ్ ఈసారి లాస్ట్ టైం అయితే నేను ఇంటి దగ్గరనే అమ్మడం జరిగింది ఇవన్నీ. ఇక ఈసారి కొన్ని బయట తీసేద్దాం అనుకుంటున్నా. బయట అయితే ఎంత లాభం వస్తుంది, ఇంటి దగ్గర అయితే ఎంత వస్తుంది అనేది మార్కెటింగ్ ఫీల్డ్ కూడా చాలామంది మార్కెటింగ్లోనే ఇబ్బంది ఉంటుంది ఈ కోళ్ళకు. సొనాలి బ్రీడ్ అంటే మార్కెటింగ్లోనే అయితే ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయో ప్రతి ఒక్కరికైతే చాలామందికి అసలు తెలియదు. నేనైతే ఈ వీడియోలో మాత్రం కంపల్సరీ దీని మార్కెటింగ్ ఏంది, దీని కథ ఏంది అనేది మొత్తం చూపిస్తాను మీకు కంపల్సరీ. అందరూ 500 కిలో 600 కిలో అమ్ముతారు, 700 కిలో అమ్ముతారు అనేది అది మన దగ్గర అయితే ఉండదు. ఇది ఏరియాని బట్టి, డిమాండ్ని బట్టి సప్లై ఎక్కువ ఉన్న చోట మాత్రం డిమాండ్ అనేది తక్కువ ఉంటుంది, సప్లై తక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఈ సూత్రం ఆధారంగానే ఈ బిజినెస్ అయితే ఉంటుంది. సప్లై ఎక్కువ ఉన్నప్పుడు కోడి డిమాండ్ అనేది పడిపోతూనే ఉంటుంది. డిమాండ్ అనేది ఏముండదు. 250 కేజీ అమ్మిన రోజులు కూడా ఉంటాయి నాటుకోడి అనేది. బాయిలర్ కోడిని అడిగినంత కూడా అడుగుతారు ఒక్కొక్కరు. మీరైతే చూసుకొని మీ ఏరియాలో డిమాండ్ ఎట్లుందో చూసుకున్నాకనే ఈ కోళ్ళ ఫీల్డ్లోకి అయితే రండి. నేనైతే ఈ ఫీల్డ్కి రమ్మని అయితే సజెషన్ చేస్తా.
బట్ కాకపోతే కష్టపడితేనే వస్తుంది. ప్రాఫిట్ అనేది కొంచెం నష్టం ఉంటుంది, దీంట్లో లాభం కూడా ఉంటుంది. ఆ నష్టం లాభం అంటే ఏంటిదో కూడా మీకు పూర్తి వివరాలు వీడియోస్ అయితే చూడండి. చూస్తేనే మీకు వీడియోస్ చూస్తేనే చూడండి. ఇది మన లాస్ట్ టైం తీసుకున్న లాంటి బ్యాచ్, ఇది లాస్ట్ టైం బ్యాచ్ ఉంది. ఇది ఇంత నీట్గా ఉండదు చూడండి. ఓకే అండి, మీరైతే ఫుల్ వీడియోనైతే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి పూర్తిగా. షెడ్ మాత్రం చూపిమని అడిగారు కాబట్టి టోటల్ మనం ఈ షెడ్ అండి. థ్యాంక్ యూ. మీరు ఎంతగానో నా వీడియోకి సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలండి.